ఆర్సీబీ ఐపీఎల్ విన్ అయింది, కానీ కప్పుతో కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. ఒక్క టైటిల్ కూడా విన్ అవ్వకుండా ఆర్సీబీ ఇది ఎలా అచీవ్ చేసింది? అసలు ఆర్సీబీకి ఇంత క్రేజ్ ఎందుకు తెలుసుకుందాం. 2022లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ టీమ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఏంటో తెలుసా? ఈ లిస్ట్ చూడండి. మీడియా రైట్స్ అండ్ బ్రాండ్ వాల్యూ, ఈ రెండింటి మీద ఆర్సీబీ ఫస్ట్ నుంచి చాలా ఫోకస్ చేసింది. యూజువల్గా ఐపీఎల్ జరుగుతున్న 2 months అన్ని టీమ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, కానీ ఆర్సీబీ మాత్రం త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఆర్సీబీకి బిగ్గెస్ట్ అసెట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ టాలెంట్ రికగ్నైజ్ చేసి ఆర్సీబీ అతని ఎర్లీ స్టేజెస్లోనే అతని మీద ఇన్వెస్ట్ చేసింది. చెప్పాలంటే కోహ్లీ ఒక్కడే కాదు, క్రిస్ గేల్ అండ్ ఏబిడి వీళ్ళు కూడా బిగ్గెస్ట్ అసెట్స్. దాని సేత్ అండ్ హోమబుల్ క్రియేషన్స్ వీళ్ళతో టైఅప్ అయ్యి కంటెంట్ మీద చాలా ఫోకస్ చేశారు. అంతేకాదు, ఆఫ్లైన్ ఎక్స్పీరియన్సెస్ కోసం ఆర్సీబీ బార్ అండ్ కేఫ్ అనే ఒక కేఫ్ని బెంగళూరులో ఓపెన్ చేసింది. ఒకసారి ఆర్సీబీ అన్బాక్స్ అనే ఒక ఈవెంట్ ప్లాన్ చేసింది. ఆ ఈవెంట్ ఏంటంటే విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ అండ్ ఏబిడి వీళ్ళు ముగ్గురు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం, లైవ్లో చూడడం. ఆర్సీబీకి అనదర్ బిగ్గెస్ట్ అసెట్ ఏంటో తెలుసా? టైఅప్ విత్ పూమా. ఎందుకంటే పూమా ప్రోడక్ట్స్ చాలా మంది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు. ఇలాంటి టైఅప్ ఏ ఐపీఎల్ టీమ్కి లేదు. అంతేకాదు, హజిల్ బై ఆర్సీబీ అని చెప్పి ఒక ఫిట్నెస్ యాప్ కూడా ఉంది. ఆర్సీబీ కాక్టైల్ మిక్సెస్, వేగన్ స్పెసిఫిక్ ఫుడ్, స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మెటావర్స్ ఫర్ ఫ్యాన్స్. ఆఖరికి ఈ సాల కప్ నమ్దే అనే స్లోగన్ని కూడా పాపులర్ చేసి ఎప్పుడు ఫ్యాన్స్తో కనెక్ట్ అయి ఉంటారు. ఫ్యాన్స్తో కంటిన్యూస్గా ఎంగేజ్మెంట్తో టైటిల్ కొట్టినా కొట్టకపోయినా ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ తగ్గేదేలే.